నరసింహ జయంతి హిందూ సంప్రదాయం ప్రకారం వైశాఖ మాసం 14 రోజున విష్ణువు యొక్క ఉగ్రావతారమైన నరసింహ భగవానుడి ఆవిర్భావాన్ని పురస్కరించుకుని జరుపుకునే పండుగ ఇది. దీనినే నరసింహ చతుర్దశి అని కూడా అంటారు. నరసింహస్వామి తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం మరియు రాక్షసరాజు అయిన హిరణ్యకశిపుని వధించడం మనకు తెలిసిన విషయమే. ఆ విధంగా అసుర సంహారం కోసమే మహావిష్ణువు నరసింహస్వామి అవతారం ఎత్తవలసి వచ్చింది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. రాక్షసరాజు అయిన హిరణ్యకశిపుడు ఒక వరం పొందుతాడు. అది ఏమిటంటే, తనకు మానవుడు వలన కాని, జంతువుల వలన కాని, ఇంట్లో కాని, బయట కాని, పగలు కాని, రాత్రి కాని, భూమిపైన కాని, నీటిలో కాని, గాలిలో కాని, అస్త్రంతో కాని, శస్త్రంతో కాని నాకు చావు రాకూడదు అని బ్రహ్మదేవుడి వద్ద నుండి వరం పొందుతాడు. ఆ వరంతో అతను అజేయుడిగా భావించి అహంకారం పెంచుకుని అసుర కార్యాలతో విర్రవీగిపోతాడు. అంతేకాకుండా శ్రీహరిని దూషించి విష్ణు భక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుణ్ణి అనేక చిత్రహింసలకు గురిచేస్తాడు. ఒకనాడు ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు, నీ శ్రీహరి నిజంగా ఉంటే నా ఎదుటకు వచ్చి నాతో యుద్ధం చేసి నన్ను గెలవమను అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరిని ధ్యానించి అక్కడికి రప్పిస్తాడు. హిరణ్యకశిపుడు చేసిన అరాచకాలకు అతన్ని సంహరించడానికి సగం మనిషి సగం జంతువుగా మారి నరసింహ అవతారం ఎత్తుతాడు. ఇంటిలో కాకుండా, బయట కాకుండా, పగలు కాకుండా, రాత్రి కాకుండా, అసుర సంధ్యవేళలో గడప మీద కూర్చుని నేలపైన గాలిలో కాకుండా తన వడిలో పెట్టుకుని అస్త్ర శస్త్రాలను వాడకుండా తన గోళ్లతో హిరణ్యకశిపుడి పొట్ట చీల్చి అతన్ని సంహరిస్తాడు. ఆ శ్రీహరి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఎత్తిన నరసింహ అవతారాన్ని పురస్కరించుకుని చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నరసింహ జయంతిని జరుపుకుంటాము. ఈ రోజున నరసింహస్వామిని పూజించడం వల్ల మనలో ఉన్న భయాలు పోయి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం. ఈ నరసింహ జయంతి రోజున భక్తులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు లేదా మరుసటి రోజు పరాణ సమయం వరకు కఠినమైన ఉపవాసం ఉండి స్వామిని పూజిస్తారు. ఈ రోజున పేదలకు దాన ధర్మాలు చేసినా, అన్నదానం చేసినా చాలా మంచి జరుగుతుంది. ఈ రోజున చాలా మంది భక్తులు విష్ణువు ఆలయాలను సందర్శించి ప్రార్థనలు చేసి వేడుకల్లో పాల్గొంటారు.